పాకిస్తాన్ కు వంతపాడిన టర్కీకి భారత్ నుంచి సెగ గట్టిగానే తగులుతోంది. మనతో వాణిజ్యం పర్యాటక పరంగా ఆ దేశ జేబుకు పెద్ద చిల్లే పన్నుంది. గత కొంతకాలంగా భారత డెస్టినేషన్ వెడ్డింగ్లకు కేంద్రంగా ఉంటున్న టర్కీలో ఇప్పుడు బ్యాండ్ బాజా భారత్ సందడి ఆగిపోనుంది. ఫలితంగా దాదాపు $90 మిలియన్ పైగా ఆదాయాన్ని ఆ దేశం కోల్పోనుంది. ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో టర్కీ ఆకర్షణీయమైన హాట్ స్పాట్ గా మారింది. అక్కడి ఇస్తాంబుల్ ప్యాలెస్లు, తీర ప్రాంతాలు కాబోయే జంటలను ఆకట్టుకోవడంతో గత కొన్నేళ్లుగా భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లి పెళ్లి చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2018లో మన దేశం నుంచి 13 జంటలు అక్కడ వివాహం చేసుకోగా గతేడాది ఆ సంఖ్య ఏకంగా 50కి చేరింది. భారత్ నుంచి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం టర్కీకు వెళ్లే వారితో ఆ దేశ పర్యాటక రంగానికి ఏటా సగటున $140 మిలియన్ ఆదాయం లభిస్తోంది. సగటున ఒక్కో వివాహానికి అయ్యే ఖర్చు $3 మిలియన్ పైనే ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 25 కోట్లకు పైనే. ఇంకాస్త ఆర్భాటంగా చేసుకుంటే $8 మిలియన్, అంటే 68 కోట్ల వరకు ఖర్చవుతుందని అక్కడి అధికారులు చెప్తున్నారు. ఇక పెళ్లికి వచ్చే అతిథుల లోకల్ టూర్స్ తో టర్కీకు మరింత ఆదాయం సమకూరుతోంది.